అసలు పుష్ప 1 పుష్ప 2 2 పార్ట్స్ అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 పార్ట్స్ వేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం, అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. అండ్ నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ, ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 2, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ, ఇట్ ఈస్ హిజ్ ఫిలిం, ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం, అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఇంత చేసిన అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను, ఆయన అసలు రాను కూడా రావట్లేదు. ఆయన హీస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట, ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 years ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం, all can say is that we all have devoted ourselves to give you the best product, to give you the best entertainment. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను, అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను, ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడు నా కోసం, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 years పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా, అంటే ఇంక ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను. ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేసులు చూస్తున్నా, మా కెమెరామెన్, మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ my heartful thank you to each and every person who has worked for this film. Thank you. And last time ఎప్పుడు కోరుకున్నాను తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని? ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైర్ చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మనందరం ఎంత గర్వించాం. అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరం ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత RRR ఆడినప్పుడు ఇది మన సినిమా, యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ 3వసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్. మీకు ద బెస్ట్ ఇవ్వాలని, ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు, రేపు మీ సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి,
మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఎంత కాదన్నా కూడా 5 years జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఎప్పుడో ఒక ఫెస్టివల్, ఓన్లీ వెన్ కమ్స్ టు బిగ్ ఫెస్టివల్, ఆల్ ఇండియన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ 6 different languages from India. Everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప. ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి. 12,000 థియేటర్లు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఆన్ అస్. ఐ హోప్ we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్ and of course the most important, my dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం, రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా, నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలా తగ్గేదేలే. ఒక ఫోటో ఆప్ మొత్తం క్రూ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అప్ ఫర్ అ ఫోటో ఆప్ ప్లీజ్.